ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగే ఈరోజు సందేశంలో కూడా బాబా గారు తన బిడ్డలకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, నేను చెప్పే ఈ విషయం నమ్మావంటే నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోతుంది. ఒక్కసారి వినమ్మా, నీకే తెలుస్తుంది. ఇది నా బాబాగారు నా కోసమే తీసుకొచ్చిన శుభవార్త అని అంటావు. తప్పకుండా వింటావు కదా. అయితే తల్లి, నీకు నేను ఏం చేయడం లేదని, నీ కోరికలు తీరడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఆ బాధలోనే ఇక నీ జీవితం ముగిసిపోయింది అని అనుకుంటూ ఉన్నావు. కానీ అది తప్పమ్మా. అలా ఏం కాదు. అలా ఎప్పుడూ కూడా నువ్వు అనుకోకు. ఇప్పుడు ఈ సమయంలో ఇదే జరగాలి అని ఏం లేదు. ఈ క్షణంలో అన్నీ మారుతాయి తల్లి. ఒక సందర్భం ఉన్నట్లు ఇంకొక సందర్భం ఎప్పుడూ ఉండదు. ఈరోజు ఉన్నట్లు రేపు కూడా ఉంటుందని అనుకోవడం నీ భ్రమ మాత్రమే తల్లి. అది తప్పకుండా మారుతుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఒకప్పుడు నువ్వు ఎంతో ఆనందంతో, ఎలాంటి దిగులు లేకుండా, కష్టం లేకుండా, ఎలాంటి బాధ్యతలు లేకుండా ఎంతో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఉండేవానివి కదా. నీ జీవితం గురించి ఎలాంటి దిగులు లేకుండా, మనసులో ఎలాంటి స్వార్థం కూడా లేకుండా స్వచ్ఛంగా ఉండేదానివి కదా. మరి ఇప్పుడు అంతా తలక్రిందులుగా మారిపోయింది. నిజమే కదా బిడ్డ. నీలో ఎన్నో సందేహాలు. అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి, కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటూ ఉన్నావు. కొన్ని రోజుల క్రితం ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండేవానివి కదా బిడ్డ. మరి ఇప్పుడు కుటుంబ సమస్యలంటూ సతమతమవుతూ ఉన్నావు. నువ్వు మోయలేనన్ని బాధ్యతలు నీపై ఉన్నాయి కదా. ఆ బరువు నువ్వు అస్సలు మోయలేకపోతూ ఉన్నావు కదా తల్లి. అలాంటి సందర్భంలోనే జీవితం అంతా అయిపోయింది అని భ్రమపడుతూ ఉన్నావు. కష్టం రాగానే జీవితాన్ని వదిలేస్తారు అని అంటే ఎలా చెప్పు? అది తప్పమ్మా. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ధన్యవాదాలు చెప్పావు. ఇప్పుడు కష్టాలు రాగానే కుమిలిపోతూ ఉన్నావు. ఎందుకు తల్లి? నీ ఆనందకరమైన రోజులు ఎలా అయితే గడిచిపోయాయని బాధపడుతూ ఉన్నావో, అలానే నీకు కష్టంగా ఉన్న రోజులు కూడా గడిచిపోతాయి. కష్టం రాగానే నమ్మకాన్ని కోల్పోకు తల్లి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అంత తలక్రిందులుగా మారిపోవచ్చేమో. ఇక్కడ ఏది శాశ్వతం కాదు బిడ్డ. తరువాత రాబోయే ఆనంద క్షణాలు మాత్రమే శాశ్వతం. ఎప్పుడైతే నువ్వు నీ బాబాపై నమ్మకం ఉంచావో అప్పుడు నీ జీవితం అంతా మారిపోతుంది. ముందు నువ్వు ఆ భ్రమ నుంచి బయటికి రా. నీ జీవితం అంతా కష్టాలే అని అనుకొని బాధపడుతూ ఉన్నావు తల్లి. కానీ ఎప్పటికీ అలా జరగదు. నీ జీవితం ఎంతో అద్భుతంగా నేను రాసి ఉంచానమ్మా. ఆ విషయం తెలియక నువ్వు కుమిలిపోతూ ఉన్నావు తల్లి. ఆ బాధ నుంచి బయటకి రా. సంతోషంగా నీ రోజుని గడుపు. ఆ సంతోషం నీకు శాశ్వతంగా ఉంటుంది. ఇది నీ బాబా వాక్కు తల్లి. నీ జీవితాన్ని రాసిందే నేను. నీ జీవితం అంతా కష్టాలు ఎందుకు రాస్తాను చెప్పు? నా జీవితాన్ని నా బాబానే రాశారు అని నువ్వు నమ్మినా, నా బాబా నా జీవితాన్ని చక్కదిద్దుతారు అని నమ్మినా నువ్వు ఇక ఎప్పుడూ కూడా బాధపడవు. నీ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉంటావు. చూడు తల్లి, నువ్వు అనుభవిస్తున్న ఈ చిన్న చిన్న కష్టాలు ఇవి నీ కర్మఫలాలు మాత్రమే. అవి అతి త్వరలోనే తొలగిపోతాయి బిడ్డ. నువ్వు ఎప్పుడైతే నీ మనసు దృఢపరుచుకొని ధైర్యంగా నిలబడగలవో,
నా బిడ్డ ఎప్పుడైతే ఏ సమస్యనైనా నేను ఎదుర్కోగలను అనేటువంటి ధైర్యాన్ని పెంచుకుంటుందో ఆ రోజు నీకు ఈ కష్టాలు ఏవీ కూడా కనిపించవు. ఇప్పుడు నీకు కనిపించే కష్టాలు కేవలం నిన్ను భయపెట్టడానికి మాత్రమే వస్తున్నాయి తల్లి. ఎప్పుడైతే వాటికి నువ్వు సమాధానమిస్తావో, ఈ కష్టాలను చూసి నేను భయపడను, నా బాబా నా వెంట ఉన్నారు, నేను వీటిపై గెలుస్తాను అని ఎదిరించి నిలబడగలవు, ఆ రోజు ఏ సమస్య నీ దగ్గర ఉండదు, ఎటువంటి కష్టం నిన్ను దరిచేరదు. నీ బాబా చెప్పింది అర్థమవుతుందా తల్లి? మనసుని దృఢపరుచుకో, ధైర్యంగా లేచి నిలబడు బిడ్డ. నిన్ను ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే నీ వెనక ఉన్నది ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వ జగత్తును నడిపించేటువంటి ఈ బాబా నీ వెనక ఉన్నాడమ్మా. నువ్వు దేని గురించి భయపడాల్సిన పనే లేదు. నువ్వు కోరిన ప్రతీదీ నెరవేరుతుంది తల్లి. నువ్వు సాధించాలనుకున్న ప్రతీదీ నువ్వు సాధిస్తావు. నీకు ఈ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ధైర్యంగా నిలబడు. చెబుతున్నాను కదమ్మా, ఇప్పుడు ఈ కష్టాలు సమస్యలు నిన్ను భయపెట్టడానికి మాత్రమే వచ్చాయి. పొరపాటున నువ్వు వాటికి తల వంచావా, జీవితాంతం అవి నిన్ను భయపెడుతూనే ఉంటాయి. ఎదిరించి నిలబడ్డావా, ఈ క్షణమే అవి నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాయి తల్లి. ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఈరోజు నా బిడ్డ జీవితాన్ని ఎలాగైనా మార్చాలని నేను వచ్చాను, కానీ నా మాట నువ్వు వినకపోతే నేను మార్చలేనమ్మా. నా మాటని నమ్ము, ధైర్యంగా నిలబడు. నీ సమస్యలన్నింటినీ నువ్వే పరిష్కరించుకోగలవు తల్లి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి ప్రయత్నించి చూడమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఇటువంటి సందేశాన్ని అందించడంలో పరమార్థం ఏమిటంటే, మనం ప్రతి సమస్యని, ఒక చిన్న సమస్యని చూసైనా సరే, ఒక కష్టాన్ని చూసైనా సరే ఎంతో భయపడిపోతూ ఉంటాం. బాబాగారు ఏమంటున్నారో తెలుసా అంటే, ఆ కష్టాలు సమస్యలు మిమ్మల్ని అలా భయపెట్టడానికే వస్తున్నాయి. మీరు ఎన్ని రోజులు వాటికి భయపడుతూ ఉంటారో అన్ని రోజులు అవి మీతోనే ఉంటాయి. మీరు ఎప్పుడైతే వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారో ఆ క్షణమే అవి మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాయని బాబాగారు అంటూ ఉన్నారు. మీరు ఎన్ని రోజులైతే భయపడుతూ ఉంటారో అన్ని రోజులు కూడా మీరు కష్టపడాల్సిందే, ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చోవాల్సిందే. అందుకని ఈ క్షణమే ఆ ఆలోచనలన్నింటినీ వదిలేసేయండి. బాబాగారు తన బిడ్డలకి ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా అండి? ఈరోజు ఎలాగైనా సరే తన బిడ్డల జీవితాన్ని మార్చడానికి నేను వచ్చాను అని చెప్తూ ఉన్నారు. అలాగే ఒకవేళ మీరు నన్ను నమ్మకపోతే నేను వచ్చి కూడా వ్యర్థమని బాబాగారు అంటూ ఉన్నారండి. అలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా మనం తెచ్చుకోకూడదు. బాబాగారు చిన్న ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఇంతకుముందు, ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు, దేని గురించి ఆలోచించే వాళ్ళు కాదు, స్వచ్ఛంగా ఉండేవాళ్ళు. మరి అంత గొప్పగా బతికిన మీరు ఒక్క క్షణంలో మీ జీవితం మారిపోయింది కదా. ఎన్నో కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చేసాయి. మరి ఇవి మాత్రం శాశ్వతంగా ఉంటాయని ఎందుకు మీరు అనుకుంటున్నారు? ఇవి కూడా మారుతాయమ్మా. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, తప్పకుండా మారుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు. నా ఆనందం ఎలా అయితే నా నుంచి దూరం అయిపోయిందో అలాగే ఈ కష్టాలు కూడా దూరం అయిపోతాయి. నేను ఎంతో ఇష్టపడే ఆనందమే దూరం అయిపోయింది. మరి నేను అసహ్యించుకుని ఈ కష్టాలు దూరం అయిపోవా, ఈ బాధ దూరం అయిపోదా అనేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఆ సంతోషకరమైన జీవితాన్ని పొందుతారండి. బాబాగారు చెప్పినట్టు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కష్టాలను చూసి భయపడకుండా, సమస్యల గురించి ఆలోచించకుండా ఒక్కరోజు ఆనందంగా మీ జీవితాన్ని జీవించి చూడండి. అలాగే ప్రతిరోజు ఉండటానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ జీవితం మీ చేతుల్లో ఉందండి. మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు. బాబాగారు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. బాబాగారు మనకు ఒక గొప్ప విషయం చెప్పారు. చిన్న చిన్న సమస్యలను చూసి భయపడుతున్నావేంటి తల్లి, నీ వెనక నేనున్నాను. నేనెవరో తెలుసా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఈ బాబాని నీ వెనక పెట్టుకొని నువ్వు భయపడతావేంటమ్మా అని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. మరి మీరు సమాధానం చెప్పగలరా బాబాగారికి? బాబాగారిని నమ్ముతూ ఉన్నారు మీరు, బాబాగారిని పూజిస్తూ ఉన్నారు మీరు, బాబాగారికి ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నారు మీరు, బాబాగారి బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నారు మీరు. మరి మనం భయపడటంలో ఏమైనా అర్థం ఉందా? ఆ తండ్రి మన వెనక నడుస్తూ ఉంటే ఎదురుగా వచ్చే చిన్న చిన్న సమస్యలను చూసి మనం భయపడతామా? మనకు సాధ్యమైనంత వరకు మనం పోరాడాలి. మన చేతులు దాటిపోయిన తర్వాత ఎలాగో మా బాబాగారు ఉన్నారు.
మనకేదైనా ప్రమాదం వస్తుందంటే బాబాగారు చూస్తూ కూర్చుంటారా? విసిరి పడేస్తారండి ఆ సమస్యలన్నింటినీ తీసి మన కంటికి కూడా కనిపించినంత దూరంలో విసిరి పడేస్తారు. మనం ఏదైతే జీవితాన్ని కోరుకుంటున్నామో అది తప్పకుండా ఆ తండ్రి మనకు అందిస్తారండి. మన జీవితాన్ని రాసిందే ఆ తండ్రి. జీవితం అంతా కష్టాలు ఎందుకు రాస్తారు చెప్పండి? అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, మీ మనసుని దృఢపరుచుకోవడానికి, మీరు గట్టిగా బలంగా తయారవ్వడానికి, ఎలాంటి సమస్య ఎదురైనా పొరపాటున ఒకవేళ నేను చూడనప్పుడు ఏదైనా ప్రమాదం వస్తుందేమో, అలాంటి సమయంలో నా బిడ్డలు ధైర్యంగా ఉండాలి అనేటువంటి ఆ ధైర్యాన్ని పెంచడానికి ఈ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కష్టాలను వస్తూ ఉంటాయి. అవి బాబాగారే రాస్తారు. రాసిన బాబాగారు వాటిని తొలగించడం ఆయనకు తెలియదా? ఈ క్షణం చాలండి, ఈ సెకను చాలు మనకు మన జీవితాన్ని మార్చి ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం. ఈ సెకను చాలు బాబాగారికి. కానీ బాబాగారి ఉద్దేశం ఏంటంటే తన బిడ్డలు ఎప్పుడూ కూడా అమాయకులుగా ఉండకూడదు, ఎప్పుడు దృఢంగా ఉండాలి, ఎలాంటి సమస్యనైనా ఎదిరించి పోరాడేటువంటి సత్తా సామర్థ్యం తన బిడ్డలకు ఉండాలని చెప్పేసి తన బిడ్డల్ని చాలా దృఢంగా, గట్టిగా, బలంగా తయారు చేసుకోవడానికి ఈ చిన్న చిన్న సమస్యలను తన బిడ్డలకు సృష్టిస్తూ ఉన్నారండి. అంతేకాని మనల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. బాబాగారిని ఎవరైతే పూర్తిగా స్వచ్ఛమైన మనసుతో విశ్వసిస్తారో వాళ్ళు తప్పకుండా బాబాగారు మన కోసం ఏం చేస్తున్నారని అర్థం చేసుకుంటారు, బాబాగారి మార్గంలో నడుస్తారు. ఈరోజు ఇంత చెప్పిన తర్వాత కూడా, బాబాగారు తన బిడ్డల వెనక ఉన్నారని ఇంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత కూడా మనం బాబాగారి మాటకు లోబడి ఉండకపోవడంలో ఎలాంటి అర్థం లేదండి. ప్రతిరోజు ఆ తండ్రి మన కోసం ఏదో ఒక సందేశాన్ని పంపిస్తూనే ఉంటారు. ప్రతి సందేశంలో తన బిడ్డలకు దిశానిర్దేశం అనేది, మార్గనిర్దేశం అనేది చేస్తూ ఉంటారు. అన్నీ ఎందుకు చేస్తున్నారు? మన కోసం, మనం బాగుండడం కోసం, మనం సంతోషంగా ఉండటం కోసం, మనం ఏవైతే కోరికలు బాబాగారిని అడిగామో ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసం. అందుకే బాబాగారు రోజు ఏదో ఒక సందేశాన్ని ఇస్తారు. అది మనం అర్థం చేసుకోవాలండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఒక్కరోజు ప్రయత్నించి చూడండి, ధైర్యంగా నిలబడండి. ఎలాంటి సమస్య అయినా ఏం పర్లేదు, నా బాబాగారు నాకున్నారు, నేను సాధ్యమైనంత వరకు ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నాకు వల్ల కాకపోతే, నా చేత కాకపోతే ఆ తరువాత నా బాబాగారు రంగంలోకి దిగుతారు. ఆయన మన ముందు నిలబడితే మనకు ఎలాంటి సమస్యలు, ఎలాంటి కష్టాలు అనేవి మన వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతాయండి. ఆ విషయం అందరికీ తెలుసు కదా. అందుకే ఒక్కరోజు ప్రయత్నం చేసి చూడండి. బాబాగారు నా వెనక ఉన్నారని ధైర్యంగా నిలబడి చూడండి. ఆ సమస్యను నేను ఎదిరించగలను అనేటువంటి ధైర్యంతో నిలబడి చూడండి. ఏ ఒక్క కష్టం కానీ, ఏ ఒక్క సమస్య కానీ మన దగ్గరలో, మన దరిదాపుల్లో కూడా ఉండవు. అది సాక్షాత్తు ఆ తండ్రే చెబుతూ ఉన్నారు. ఈ చిన్న కష్టాలనేవి మీరు ఎంతవరకు వీటిని తట్టుకుని నిలబడగలరు అని తన బిడ్డలకు పెట్టేటువంటి పరీక్షే, కానీ అవి శాశ్వతంగా మన జీవితంలో ఎప్పటికీ ఉండిపోవు. బాబాగారు ఉండనివ్వరు. తన బిడ్డలు సంతోషంగా ఉండాలనే బాబాగారు ఎప్పుడూ కోరుకుంటారండి. అర్థమైందా ఫ్రెండ్? ఇక మీ మనసులో ఉన్నటువంటి కొన్ని అపోహలు ఉంటాయి. ఎప్పుడు నేను కష్టపడుతూ ఉండాలేమో, నేను ఈ సమస్యలు ఎప్పుడూ కూడా నాకు శాశ్వతంగా ఉండిపోతాయేమో అనేటువంటి అపోహలన్నీ తీసి పక్కన పెట్టి సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. మనం బాబాగారి బిడ్డలో బాబాగారే చూసుకుంటారు అన్నీ. ఆ తండ్రి మనకు గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు బాబాగారు ఏదైతే చెప్పారో సంతోషంగా ఉండమని, బలంగా తయారవ్వమని, దృఢంగా నిలబడమని, ధైర్యంగా ఎదిరించమని బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలు అయితే గుర్తుపెట్టుకుని ఒక్కరోజు ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా మీ జీవితాన్ని మీరే మార్చేసుకుంటారండి. అంత శక్తి బాబాగారు మీకు ప్రసాదిస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పారో ఆ మార్గంలో నడవటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.